హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సమన్వి వ్లాగ్స్ ఛానల్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంతకుముందు నేను మన ఛానల్లో తీపి ఆవకాయ చేయడం ఎలానో చూపించాను. ఈరోజు కారం ఆవకాయ లేదా ఉప్పు ఆవకాయ చేయడం ఎలానో చూద్దాం. నేను ఈ ఆవకాయ చేయడానికి కలెక్టర్ మామిడికాయలను తీసుకున్నాను. పుల్లగా ఉండే ఏ మామిడికాయ అయినా ఈ ఆవకాయ చేయడానికి ఉపయోగపడుతుంది. ముందుగా మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్రతి ముక్కను ఇలా క్లాత్తో శుభ్రంగా తడి లేకుండా తుడవాలి. ఆ టెంక లోపల ఉన్న గుజ్జును తీసివేసిన తర్వాత టెంక పైన ఒక తెల్లటి పొరలాగా ఉంటుంది, దాన్ని కూడా తీయాలి. ఇప్పుడు కింది నుంచి పైకి సమానంగా ఉండే ఏదైనా ఒక కప్పును తీసుకోవాలి. నేను తీసుకున్న ఈ కప్పుతో 2 కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చాయి. అదే కప్పుతో అరకప్పు ఆయిల్ వేయాలి. అరకప్పు ఆవాలు, పావు కప్పు మెంతులను తీసుకొని దోరగా వేయించి మిక్సీ పట్టుకొని ఆ పిండిని ఆ ముక్కలకు పట్టించాలి. ముక్కల్లో ముందుగా ఆయిల్, తర్వాత ఈ విధంగా ఆవపిండి, మెంతిపిండి వేయడం వలన ముక్కలు మెత్తబడకుండా గట్టిగా ఉంటాయి. దాంట్లోనే 1 టీ స్పూను మెంతులు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఒక పావు కప్పు కల్లుప్పు తీసుకొని ఎండలో 1 గంట ఆరబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకొని ఈ విధంగా వేయాలి. దాంట్లోనే ఒక అరకప్పు కారం, 1 టీ స్పూను పసుపు, కొద్దిగా ఇంగువ, ఒక చారెడు వెల్లుల్లిపాయలు, దాంట్లోనే ఒక 7-8 బరకగా దంచిన వెల్లుల్లి వేసుకొని ఈ విధంగా మొత్తం గరిటెతో కలుపుకోవాలి. ఇలా మనం చేసిన తర్వాత పైకి ఆయిల్ అనేది కనిపించదు, కానీ ఒక 2 రోజులు ఊరబెట్టి తర్వాత చూస్తే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. మనం ఏ ఆవకాయ చేసినా, పచ్చడి చేసినా కొన్ని టిప్స్ తప్పనిసరిగా పాటించాలి. దాంట్లో మొదటిది తడి తగలకుండా చూసుకోవాలి. ఇలా మూత పెట్టి ఉంచిన తర్వాత 2వ రోజుకి చూడండి ఆయిల్ ఎలా పైకి తేలింది. దానిని మళ్ళీ ఈ విధంగా మొత్తంగా గరిటెతో కలుపుకోవాలి. 2వ టిప్ ఏంటంటే వాడిన ప్రతిసారి పొడిగా ఉండే గరిటెను కానీ స్పూన్ను కానీ ఉపయోగించాలి. చూడండి 3వ రోజు ఈ విధంగా మనకి ఆవకాయ అనేది రెడీ అయ్యింది. నూనె ఎలా పైకి తేలింది ఒకసారి చూడండి. 3వ టిప్పు, పొడిగా ఉండే డబ్బాను కానీ పింగాణి జాడిని కానీ తీసుకొని దానికి నూనెను అప్లై చేయాలి. ఇప్పుడు దాంట్లో మనం తయారు చేసుకున్న ఆవకాయను వేయాలి. 4వ టిప్పు, నూనె ఎప్పుడు కూడా డబ్బాలో పైకి తేలుతూ ఉండాలి, లేదంటే ఆవకాయ బూజు పడుతుంది. ఇలా నూనె పైకి తేలితే సంవత్సరం పొడవునా నిల్వ ఉంటుంది. 5వ టిప్పు, ఆవకాయని నిల్వ చేసేటప్పుడు దాంట్లో స్టీల్ స్పూన్ను ఉంచకూడదు. కర్ర స్పూన్ కానీ ప్లాస్టిక్ స్పూన్ కానీ ఉంచాలి, లేదంటే స్టీల్ స్పూను తుప్పు పడుతుంది. తీపి ఆవకాయను తయారు చేయడం కూడా మన డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, కావాలంటే దాన్ని కూడా చూడండి. నేను చేసే ఈ ఆవకాయ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.